ఆల్రెడీ బీఆర్ఎస్ కౌంటర్ కొడుతుంది, మొదలుకే కొడుతుంది. ఇక పోతుంటే ఇంక ఎట్లుంటో తెలియదు, నాకు తెలియదు. వాళ్ళు రాసింది ఒకసారి గమనించరు. ప్రతిపక్షం అట ప్రిపేర్ అయ్యి రాలేదట. సారీ, ప్రతిపక్షం ప్రిపేర్ అయ్యి వచ్చింది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అధికార పక్షం మాత్రం అండర్ ప్రిపేర్ లో ఉందంట. ప్రిపేర్ అవుతా అన్నాం, మేము ప్రిపేర్ అయ్యి రాలే, ప్రిపేర్ అవుతున్నాం. ఒకప్పుడు అసెంబ్లీలో నిలబెట్టి కాళేశ్వరం పైన మాట్లాడమని మైకిస్తే ఒక మునగాడైన ఎమ్మెల్యే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము ప్రిపేర్ అయ్యి రాలే సారు, పందుకునే దానికి వచ్చినాము అనే ఆయన ఇరిగేషన్ శాఖ ఆయన చేతిలో ఉన్నది, ఆయనే మంత్రి. ఇవాళ ఈ కాళేశ్వరం పైనో లేదంటే పాలమూరు రంగారెడ్డి పైనో కృష్ణా నీళ్ళ పైనో లేదంటే గోదావరి నీళ్ళ పైన చర్చ పెట్టేది ఆ మునగాడే పెట్టాలి. కానీ ఆ మునగానికి దమాకులే తెలియదెంత అంటే అండర్ ప్రిపేర్ అంటారు. నాకు సంబంధం లేదా సీరియస్ గా, అండర్ ప్రిపేర్ లో ఉన్నంట. కానీ అధికార పక్షం అండర్ ప్రిపేర్ లో ఉంటే ప్రతిపక్షం మాత్రం ప్రిపేర్ అయి ఉంది. అంధకార పక్షం అయితే ఉన్నదా లేదా నాకు తెలియదు, అది వాళ్ళకే తెలియాలి, వాళ్ళ రాతలకే తెలియాలి. క్లియర్ కట్ గా వీళ్ళ ఎజెండా కేసీఆర్ రెడీ చేసిండు. ఈ ఎజెండాను కాంగ్రెస్ అమలు పరుస్తున్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వం అనే డౌట్ కూడా ఉన్నది నాకు. ఇంకోటి, వీళ్ళు నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో పిలిపించుకుండు, ఆ ముఖ్య నాయకులందరితో మీటింగ్ పెట్టిండు, మాట్లాడున్నాడు. ఒరే బై, వాళ్ళకి ఇది అడుగుతారు, మనం ఇది చెప్పాలి, వాళ్ళకి ఈ ప్రశ్నలు వేస్తారు, మనకి ఈ ప్రశ్నలు అడగాలి, ఇవన్నీ వాళ్ళందరూ మాట్లాడుకోరు. అంటే ప్రిపేర్ అయ్యారు, సింపుల్ ఏమంటే ప్రిపేర్ అయ్యారు. ఇక మనం ఏం చేస్తాను, తలకాయకు బిర్ర రుమాలు కట్టుకొని నాకున్న తెలివి హోలికి లేదు, ఇక ఒలిగిపోతుంది తెలివి అని చెప్పి బిర్ర కట్టిండు జారకుండా. అది గడ్డలకి వెళ్ళి జారుతుంది ఇప్పుడు తెలివి. మరి అసలు తెలివి కల్లా మోగోడట. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ ప్రిపేర్ అయ్యి వచ్చి కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని బజారుకి ఇడుస్తాట నీళ్ళ విషయంలో. ఈ అమ్మని ఇంకెట్టనో వైఎస్ రాజశేఖర్ బతికొచ్చి మా కోసమే వస్తాడని చెప్పరా ఇద్దరికి, మీ అద్దు మీ ఆడికే. వైఎస్ రాజశేఖర్ సచినుడు వచ్చి మా కోసమే మాట్లాడతాడు, మీ ఎటా సమాసాలు వేరైతే నాకు తెలియలేకపోయా, మేము ఆయన ఎంగిరి పెట్టుకుని నేను బతికాం కాబట్టి మరి ఆయన వచ్చి చెప్తాడు అనుంటారు. ఇలాంటి వాళ్ళ కొడుకునన్నా పట్టుకొచ్చుకోరు మీ చేత కాకపోతే. అది ఇక బయట తొడగొచ్చి తీరా జబ్బలు జారేస్తున్న కాంగ్రెస్ అట. నేటికి అసెంబ్లీ ఎజెండాను సిద్ధం చేయని ప్రభుత్వం. అసెంబ్లీలో ఎజెండా ఏందని సిద్ధం చేయలేదట. ఈ రోజు కూడా వాళ్ళు రాసిర్రు, నాకేం సంబంధం లేదు. మరి ఏం చేస్తారు అంటే గుడిగురాల పనులు ఉంటారు. రే కేసీఆర్ ఏమేం చేసిన తీసుకురారియా, జరుగుతుందిరా, బజార్కి ఇడుస్తున్నారని భయపడి అడుగుతున్నట్టు అధికారులు. వాళ్ళు చేతులు ఎత్తేసారట. నాకేం తెలియదు సార్ అని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేసిరంట. మరి ఆ దిశానిర్దేశం చేసినట్టు రాశారు. కనీసం యువ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వని సీఎం అంటే ఆయనే సోరుడా, ఇంకా ఆయనకి ఎక్కడ తెలివి, ఇంకా ఆయన నలుగురు చెప్తానికి. ఆయనే ఎప్పుడు నేను చిన్నోని, నేను చిన్న వయసులో నాకు ఇచ్చిర్రు అని ఆయనే ఎప్పుడు. ఇంకా సభ కొనసాగకుండా ముగించడం పైన కసరత్తు పెడుతున్నాడు. ప్రాజెక్టులు జల వివాదాలపై తక్కువ చర్చకే మొగ్గు చూపిస్తారు. సభ కొనసాగించకుండా ముగించాలనే చర్చ పెడతారు అనేది అందరు తెలుసు. కాళేశ్వరం పైన కూడా పెద్ద ఇంత పొడి ఎగిర్రు. తీరా ఆడి వెనక తుసుబాంబై అడిగినాక సిబిఐ అన్నారు, పిక్కొని పోయారు. అది ఇలా చరిత్ర. ఇక కృష్ణా జలాల పంపిణీలో 299 టీఎంసీల పాయింట్ ని ముందు పెట్టి చర్చను పొడిగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఎంతకు మించి పోతే దొరికిపోతామని ఆందోళన చేస్తుంది. గత అసెంబ్లీలో నీళ్ల చర్చపై హరీష్ రావు ఉతికి ఆరేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న మంత్రులు. ఉతికి ఆరేసిన జోలి గుర్తు చేసుకొని భయపడతారట. మా ఉత్తమన్న తలకాయకు కట్టిన రువాలు ఊసిపోతామని ఇవాళ అదురుతాండో ఏమో. ఇలా 2 కట్టే, ఒక రువాలు సరిపోదు మనకు, ఇంకోటి ఎక్స్ట్రా కట్టు, 2 కట్టు అంటే సరిపోతుంది. ఇక కేసీఆర్ వస్తే చెడుగుడు ఆడుకుంటారనే భయంలో ఉండట. తొలి రోజు సంతాప తీర్మానాలు, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు నోటిఫికేషన్, బీఏసీ సమావేశం ఉంటుంది. ఇక జనవరి 2 తారీఖు నుంచి మనం అసలు సీసల సినిమా చూద్దాం. ఇవాళ మాత్రం ఓన్లీ ట్రైలర్ అని చెప్పేసి అంటారు. మరి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మన ఛానల్ లైవ్ వస్తుంది, చూద్దాం ఏం జరుగుతుంది. ఇక జర్నలిస్టుల గట ఇండ్ల స్థలాలు ఇవ్వలేమంటున్నట్ట మా అన్న. ఒక్క నిమిషం, ఇది కాదు, ఇదే అంశం పైన ఎవరు రాసినట్టు.
అసెంబ్లీకి కేసీఆర్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం, పాలమూరు ప్రాజెక్టుపై చర్చించే ఛాన్సు, కేసీఆర్ రాకతో సభ తీరుపై ఉత్కంఠ, కృష్ణా జిల్లాలో ఏపీ జలదోపిడి, చంద్రబాబుకు రేవంత్ సహకరిస్తున్నారన్న కేసీఆర్, సభలో ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే అవకాశం ఉందంట, స్పీకర్ పర్మిషన్ ఇస్తే పీపీటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందంట. ఇయ్యడు కదా ఈ కేసీఆర్ టీవీ ఇచ్చి పీపీటీ ఇస్తే శాస్తారు అదురికే. ఇప్పటికే వాళ్ళు నీళ్ళు నవ్వుతారు రోజు రోజుకి. ఇక రాడనుకున్నాం, ఫామ్ హౌజుల్లే పడ్డనుకున్నాం, మీ దేవుడే శిక్షిస్తాడని చెప్తున్నాం, వస్తాను మా పక్కన వస్తుంటాను. ఇప్పటికే మళ్ళీ ఇదో పరిస్థితి అంటే మళ్ళీ నువ్వు పీపీటీ తెచ్చి మళ్ళీ మాట్లాడితే ఉంటుందా? సో వీళ్ళు క్లియర్ కట్ గా ఇక కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం మాత్రం జరుగుతుందని చెప్పొచ్చు మనం. ఇక కొడుకు కూడా మాట్లాడినట్టుంది. ఓ కొడుక రాసిర్రా 31st తాగుడు మస్టు, ఇది కొత్త సంవత్సరం వేడుక కాదు, తాగుబోతుల దినోత్సవం అని పేరు పెట్టాలంట. అబ్బా శబాష్ అని మంచిగా మార్చింది. అందరి నోట దావత్ మాట, కడుపు నిండా తాగాలి, రాత్రంతా తూగాలి, కడుపులో పడ్డాకే హ్యాపీ న్యూ ఇయర్ అనాలి. 31 డిసెంబర్ వచ్చిందంటే చాలు అందరూ పార్టీలు ప్లాన్ చేస్తూ ఉంటారు. నేనైతే చేయలేదా, నేను చేయను కూడా. ఏమని ఉగాది పండుగ చేస్తా ప్లాన్, మరి ఇప్పుడు ఎందుకు చేస్తా ప్లాన్? ఇప్పుడు మనమేమో తాగి ఊగుతాము, పండుగ చేసుకునేటోడేమో చర్చిలో కూర్చొని వాడు దేవుని దండం పెడతాడు. వాని పండుగ ఏమో వాడు దేవుని పోతాడు అర్ధరాత్రి 12 గంటలకు. నేను జనవరి 1st నాడు మీకు అందరికి లైవ్ పెడతా కావాలంటే, నేను చెప్పాలనుకుంది ఆ రోజు చూపిస్తా. మహేష్ చెప్పింది దొంగ ముచ్చరా లంగ ముచ్చరా నిజం చెప్పినది నేను ఆ రోజు చూపిస్తా. ఇక బార్లు, వయసులు, పబ్బులు, స్పెషల్ ఈవెంట్లో జనాలు కిక్కిసిపోతుంటారట. అక్కడ మధ్య ఎయిర్ లైఫ్ పారుతుంటుంది. అందుకే మన 12 గంటల దాకా ఆ రోజు కుల్ల పెడతాను. అక్కడ ఆడ మగ అనే తేడా ఉండదు. ప్రస్తుత ఏడాదికి వీడుకోలు వారికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతుంటారు. ఈ ఏడాదంతా చిరాకు, కష్టాలు, ఇబ్బందులతో గడిచిపోయింది. కొత్త ఏడాదిలో మంచి జరగాలని ఆకాంక్షిస్తుంటారు. ఏడాది బాధనంతా ఈ ఒక్కరోజు రాత్రితో మర్చిపోయేందుకు ఫుల్గా తాగి ఎంజాయ్ చేసి కొత్త ఏడాదిలో అడుగు పెట్టాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. అందులో 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల మధ్య ఏళ్ళు పైబడిన వారు ఉన్నారు. ప్రతి ఏటా ఇదే సీను రిపీట్ అవుతుంది. చివరకు ఏడాది చివరి తేదీని తాగుబోతుల దినోత్సవంగా మార్చేసారు. ఏం పేరు దినోత్సవం పేరు? తాగుబోతుల దినోత్సవం అంట. దీని పేరు బాగా మార్చారు. సెట్ అవుతుంది ఈ టైటిల్, ఏం కాదు. 31st కొత్త సంవత్సరం న్యూ ఇయర్ అని చేసి తాగుబోతుల దినోత్సవం అని పెట్టుకుంటే అది ఓన్లీ హిందువులకే మనకి వస్తుంది ఆ టైటిల్ కూడా. వాళ్ళు మంచిగా చర్చిలో కూర్చుంటారు కదా, పండుగనేమో వాంది, క్యాలెండర్ ఏమో వాంది, వాడేం చర్చిలో కూర్చుంటాడు, మనం ఏమో తాగుబోతులు అవుతున్నాం. మన రేవంత్ అన్న నల్లమల్ల తాగుబోతు నా కొడుకులు అని అవమానిస్తారు. మళ్ళీ మసీద్ అక్క కానీ మా రేవంత్ అన్న చేసేదేమో 70 12 గంటల దాకా కుల పెట్టి ఆరంగ పోతుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసేసి మళ్ళీ జైల్లో వండబెట్టాలి. ఇది ఇలా బతుకు పైసల కోసం. మళ్ళీ పత్తిత్తులు లెక్క మళ్ళీ మీటింగ్లో వచ్చి మందు తాగొద్దు, మందు తాగి తాగుబోతులను తయారు చేస్తారు. మీరు కదే లత్కోరు పని చేస్తురుగా, మీరేమో సక్కమైన పని చేస్తే బాగుండు. చెప్పేదేమో సారంగ నీతి, చేసేదేమో లత్కోరు పనులు.